అప్పుల లెక్కలు తప్పుల లెక్కలు ప్రాజెక్టులు పంచాయతీలు రోడ్లు ఇండ్లు పథకాలు పైసలు గిట్ల ఒక్కొక్కటి కాదు అన్ని ముచ్చట్ల మీద లీడర్లు జోరుగా మాట్లాడుకుంటుర్రు. ఎమ్మెల్యేలు మంత్రుల ముచ్చట్లతోని ఏపీ అసెంబ్లీ మీటింగ్లు జోరుగా నడుస్తున్నాయి. ప్రతిపక్ష లీడర్లు లేకపోయినా అడిగేటోళ్లకు చెప్పేటోళ్లకు ఏం ఫరక్ పడతలేదు. ప్రశ్నలు గట్టినే అడుగుతుర్రు, జవాబులు గట్టినే చెప్తుర్రు. గా ముచ్చట్లేంటియో చూద్దాం పారి. అడిగేటోళ్ళు లేరు కాబట్టి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవల ముచ్చట్లు వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు గాని మండలి మీటింగులు మాత్రం మస్తు ఉడుకుడుకు నడుస్తున్నాయి. శాసన మండలిలో ప్యాన్ పార్టీ వాళ్ళ బలగం జర ఎక్కువ ఉన్నది కాబట్టి సర్కార్ వాళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు లడాయి జోరుగా నడుస్తుంది. అన్నేమో గాని విశాఖపట్నంలో ఉన్న రుచికొండ మీద పాత సర్కార్ వాళ్ళు కట్టిన ప్యాలెస్ మీదనే లడాయి గట్టిగా నడిచింది. మంత్రి సార్కు ప్యాన్ పార్టీ ఎమ్మెల్సీలకు నడమ పంచాద అయింది. తొలుత మంత్రి సార్ ఏమన్నాడో చూడర్రే. అక్కడ 58 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్. మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్. ఒక సంవత్సరంలో 7 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి డిమాలిష్ చేశారు. అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్. ఇంకో మంత్రి అచ్చెన్నాయుడు సారు కూడా పచ్చి లెక్కనే మాట్లాడిండు. ఎగస్ పార్టీ వాళ్ళ మీద ఎత్తెత్తి పోసిండు. ఇక ఎంత మంత్రులైనా మండలిలో ప్యాన్ పార్టీ వాళ్ళ బలగమే ఎక్కువ ఉన్నది కాబట్టి అటు దిక్కు లీడర్లు కూడా గయ లేచిండ్రు. మాజీ మంత్రి బొత్స సారు లేచి గట్టిగానే ఆర్చుకున్నాడు. గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి, అది కడతారని. దాంతో పాటు అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు జీవో చూపెట్టారు. ఆ జీవోని ఎవరు కాదన్నారు? మేమేమి డిఫర్ అవ్వట్లేదే. ఎవరు డిఫర్ అవ్వట్లేదు. నేను రికార్డు భవనాన్ని ప్రభుత్వ భవనాలుగా కట్టాము. దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము, ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము, లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము. ముందు అది ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాం. హైదరాబాద్ నుంచి ప్రగతి భవనం కట్టాం. ఆ రోజు ఎవరు కట్టారు? దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష. అదేమో ప్రైవేట్ భవనం, ఎవరో ప్రైవేట్ ఆస్తా. తప్పుంటే కార్వాయి చేయండి, తప్పు చేసిన వాళ్ళని లోపటేయ్యి అన్నట్టు మాట్లాడిండు సారు. అటు ఎమ్మెల్యేల మీటింగులు కూడా జోరుదారుగా నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సారు దినం మధ్యాహ్నం మైకుల ముంగటికొచ్చి ముచ్చట్లు జోరుగా చెప్తాండు. పాత సర్కారోళ్ళు అన్ని పాడవట్ల పనులు చేసిండ్రని ఓగళ్ళు వెనక ఓగళ్ళు మైకుల ముంగట నిలబడి వెనకటి ముచ్చట్లన్నీ పబ్లిక్ కు చెప్తున్నారు. అప్పులు ఒప్పులు తప్పులు తిప్పలు గిట్ల పోయిన 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో పూజ ఉచ్చుతాండ్రు. మాజీ సీఎం సారు ప్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి పోయింటే ఇంకింత గరం నడిచేయి మీటింగులు అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్.